సో ఫస్ట్ టైం ఇప్పటి వరకు మనం ఏ ఇంటర్వ్యూలో కూడా మనం బోర్డు ఏర్పాటు చేయలే, ఎప్పుడు అసలు ఈ బోర్డునే యూజ్ చేయలే. సో ఫస్ట్ టైం మరి అన్న ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూద్దాం. సో అంటే గోల్డ్ ల్యాండ్ సో వేటిపై ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనేది క్వశ్చన్ అడిగిన నేను, దానికి మీరు చెప్తున్నారు. ఇప్పుడు నా ఉద్దేశం ఒకటే శివ, నువ్వు అడగంగానే నేను కూడా మరి బోర్డు అనే వరకలు నాకు కూడా కొత్తగానే అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే కనీసం మన శివ స్టూడియో ప్రేక్షకులకైనా కొంచెమైనా మనం కొంచెం అవేర్నెస్ కల్పిస్తే మంచిదేమో అన్నది నా ఉద్దేశం. ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసి ఒక్కరు మారి నా దగ్గర అని కాకుండా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నది నా ఉద్దేశం. మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ 2013లో శివ దగ్గర 16 lakhs ఉన్నాయి. ఓకే, ఇదే 2013లో నా దగ్గర 16 lakhs ఉన్నాయి. ఓకే, ఇది ల్యాండ్, ఇది గోల్డ్. ఓకే, సో నేను 2013లో నేను చేసిన వెంచర్లో నేను 8,000 రూపాయలకు గజం అమ్మిన. అంటే నీ దగ్గర ఉన్న 16 లక్షలకు నా దగ్గర ఒక 200 గజాలు వస్తుంది. ఓకే, 200 square yards నీకు వస్తుంది. సో నీ 16 లక్షల రూపాయలు ఇది ఇన్వెస్ట్ చేసినాం. అవును, 2013లో. మరి నా దగ్గర ఉన్న 16 లక్షలల్లా నేనేం చేసినానంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఆ రోజు మనకు గోల్డ్ 30,000 రూపాయలు తులం ఉంది. ఓకే, నాకు ఈ 16 లక్షలకు నాకు ఒక 53 తులాల గోల్డ్ వచ్చింది. సో ఇక్కడ 53 తులాల గోల్డ్, ఇక్కడ 200 గజాల గోల్డ్, 16 లక్షలు ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ 8,000కు తీసుకున్న ప్లాటు ఈరోజు 75,000 గజం నుంచి 80,000 దగ్గర అయింది. ఇప్పుడు 2026లో 2026. ఓకే, ఈచ్ 1 square యార్డ్ రేట్ అంటే 200 గజాలకు నీ అమ్ముకున్నావు అనుకో, నీకు ఈడ ఎంత వచ్చింది అని అంటే 1,60,00,000 వచ్చింది. అవును, 1,60,00,000 ఈడ వచ్చింది. మరి ఈడ 53 తులాలు నా దగ్గర గోల్డ్ ఉంది. ఇప్పుడు ఈ గోల్డ్ నేను మార్కెట్లో అమ్ముతా, 1,50,000 ఇప్పుడు గోల్డ్ ఉంది. అవును, సో ఈ 1,50,000 గోల్డ్